ఓకే. నెంబర్ 2 ముఖ్యంగా ఈ 2024 సంవత్సరంలో ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ఎంతో చేసిన వ్యక్తి. అవును. వాళ్ళు తెలంగాణ ఈ స్టేజ్లో వచ్చిందన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ జీరో నుంచి మొదలెట్టాల్సి వచ్చింది. క్యాపిటల్ కూడా లేదు కదా. అలాంటి చేసి 5 సంవత్సరాల్లో బాగా చేశాడు అనుకునేదాన్ని నెక్స్ట్ ఎలక్షన్లో గెలవకుండా వేరే పార్టీ రావటం, వేరే వ్యక్తి ముఖ్యమంత్రి అవటం జరిగింది. ఆ వచ్చిన తర్వాత అమరావతిని అద్భుతంగా చేద్దాం అనుకున్న దాన్ని ఏదో 3 రాజధానులని అదేని ఇదని చెప్పి టోటల్గా ఆ కార్యక్రమం డెవలప్మెంట్ అంతా కూడా పడిపోయింది. ఇండస్ట్రీస్ రాలేదు, ఎంతో నష్టం జరిగింది. అలాంటి దాన్ని ప్రజలు మళ్ళీ గుర్తించి మనం చేసిన తప్పు ఇది, మళ్ళీ మనకి ఇంత మంచి నాయకుడు అతను చేసుకోకుండా ఏమిటి అని చెప్పి తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావుకి కూడా రానంతటి అద్భుతమైన విజయం మొన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశానికి వచ్చింది. ఆ రోజు చాలా చాలా సంతోషపడ్డాం. ఓకే. అందరూ కూడా ఇవాళ రోజున డెవలప్మెంట్ మళ్ళీ చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ డెవలప్మెంట్లోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. ఈ కూటమి ఏర్పడటానికి కారణం ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని జైల్లో పెట్టి అక్రమంగా అన్యాయంగా జైల్లో పెడితే జైల్లో పలకరించడానికి వెళ్ళి అక్కడ ప్రపోజల్ పెట్టాడు ఆయన. మీరన్న టర్నింగ్ పాయింట్ అది. టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ప్రజా వ్యతిరేకం ఉన్నటువంటి ఓటు చీల్చుకోకూడదు. మనందరం కలిసి కూటమిగా ఏర్పడాలి, కూటమిగా కలిసి యునానిమస్గా మనం గెలవాలి అనేది ప్రపోజల్ ఆయన చెప్పటం, ఆయన జైల్లో ఉండగానే ఆయన ఓకే చెప్పటం, బయటికి రాగానే అక్కడే ప్రెస్లో అనౌన్స్ చేయటం, తర్వాత మరి బీజేపీని మనం కలవటం కూడా ఒక ఆ మూడవది. ఎందుకంటే అది కలవచ్చు కలగపోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు లాంటి వాళ్ళకి ఎవరు ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటారు. మరి గత ఎలక్షన్లోనేమో వాళ్ళకే ఎక్కువ వచ్చింది. కాబట్టి అది కూడా మరి పవన్ కళ్యాణ్ చేసి చేయటం, ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా అది గుర్తించి ఆయనకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వటం, ఆయనకి ఇచ్చే వాల్యూడ్ గ్రాండ్గా ఇవ్వటం అన్నీ కూడా జరిగింది. బ్రహ్మాండంగా ఉంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. జనరల్గా ఆ స్టేజ్లో ఉన్న నాయకుడు నెక్స్ట్ ఎలక్షన్లో నేనే ముఖ్యమంత్రి కావాలి అని సహజం. అది అలాంటిది ఆయన కూడా కోరుకున్న సహజమే. కానీ ఆయన మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఆయనే స్వయంగా. చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లే కాదు, ఇంకో 5 ఏళ్ళు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి, రాష్ట్ర బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ఆయన అనే మాట మాత్రం చాలా గ్రేట్ అండి. చాలా మెచ్చుకోవాలి ఆయన. ఆయన విజ్ఞతని, ఆయన ముందు చూపుని ప్రతి ఒక్కళ్ళం కూడా ఆయన్ని మనం అభినందించాలి, పొగడాలి కూడా. అంత మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ కూడా 2024లో జరిగినాయి కాబట్టి హ్యాపీయెస్ట్ ఇయర్గా నేను ఫీల్ అవుతున్నాను. ఇంత హ్యాపీయెస్ట్ ఇయర్లో నేను సినిమాలుగా పెద్ద సినిమా నటుడుగా ఏమి చేయలేదు, కానీ ఈ సంవత్సరం ఏవో 2 గెస్ట్ క్యారెక్టర్ను 2 టీవీ సీరియల్స్ చేశాను అంతే. ఏదేమైనా నటుడుగా పెద్ద ఎంకరేజింగ్ అనిపించలేదు, కానీ ఈ ఇయర్ అది నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా వస్తుంది. ఇంకా ముందు సంవత్సరాలు ఇంకా ఎక్కువ వస్తాయి, అవన్నీ కాదు. టోటల్గా చూసుకుంటే ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి కూడా మంచిదే జరిగింది.